ఆధ్యాత్మికత, దైవభక్తి, దానగుణం మెండుగా ఉన్నటువంటి మా వైశ్య సోదర సోదరీమణులందరికీ, అదేవిధంగా వెన్నలాంటి మనసున్న మా కృష్ణ గారి అభిమానులకు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా శేషగిరిరావు గారికి, కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వారికి, పాత్రికేయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇందులో మొదటిది, మీరు ఆరాధ్యంగా భావించే, స్ఫూర్తిగా భావించే మహాత్మా గాంధీ గారి గురించి కానీ, పొట్టి శ్రీరాములు గారి గురించి కానీ మాట్లాడేటువంటి స్థాయి ఉన్న వ్యక్తిని కాదు నేను. అయినా కూడా 2 ముక్కలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. ఈ రోజుకి కానీ ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత కానీ మహాత్మా గాంధీ గారిలాగా గాంధీగిరి చేయటం అనేది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. అది చెయ్యాలంటే ఎంతో మనోనిగ్రహం ఉండాల్సినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తి మీరు స్ఫూర్తిగా ఉండడం అనేది జన్మల్లో మీరు చేసుకున్నటువంటి పుణ్యమని నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు, మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎవరైనా నిరాహార దీక్ష అంటే 2020 మ్యాచ్ ఎలానో 24 అవర్స్ 48 అవర్స్ నిరాహార దీక్ష చేసి వీళ్ళే పోలీసులకు ఫోన్ చేసి నన్ను ఎత్తుకెళ్ళండి అనేటువంటి పరిస్థితి ఈ రోజున. ఇది వాస్తవం. మీరు అడగండి చాలామంది రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ. మరి అలాంటిది ఆ రోజుల్లో అన్ని రోజులు చేసి నిజంగా అర్పించడం అనేది అది కూడా చరిత్రలో గుర్తుండేటటువంటి విషయం. అలాంటి వ్యక్తులుగా ఉండటం కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం మనందరం ఈరోజు ఇలా తెలుగులో స్వచ్ఛంగా మాట్లాడగలుగుతున్నాం అంటే అది అలాంటి మహానుభావుల యొక్క గొప్పతనం. కాబట్టి దానికి కూడా మేము అందరం అదృష్టవంతులం. మరి ఇది ఇలాంటి సమావేశాల్లో నాకు రాజకీయాలు మాట్లాడటం పెద్దగా ఇష్టం ఉండదు. కాకపోతే 20 రోజులు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మాట్లాడాలి. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇలాంటివి మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళందరూ చెప్పినట్టుగా మరి రోసయ్య గారు కాంగ్రెస్ పార్టీ గురించి విపరీతంగా కష్టపడ్డారు. వాళ్ళ నాన్నగారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో సహాయం చేశారు. ఒక ఆర్థిక మంత్రిగా ప్రతిపక్షం మీద అత్యంత వాగ్దాటితోటి, లెక్కలతోటి సహా, అంటే బలంగా అలానే ఉండాలి. ఏ రాజకీయ పక్షాలైనా, నేను తెలుగుదేశం పార్టీ అభిమాని అయినా కూడా ఎప్పుడు బలమైన పక్షాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుంది. ఆ విషయంలో రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా చేసినటువంటి సేవలు గొప్పవి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వర్గం వారు కానీ తప్పించి ఈ ప్రపంచంలో వేరే వ్యక్తులు ఎవ్వరు కూడా ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు కారు. అంతే కదా. ఆయన చేసిన తప్పేంటి? కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆయన సీనియరు, ఎక్స్పీరియన్స్డ్ అని ఆయన ముఖ్యమంత్రిగా పెడితే మీరెవ్వరూ అర్హులు కాదు అనే విధంగా ఆయన ప్రవర్తన. అంటే మనిషి బతికున్నప్పుడు కలవరు, చనిపోయాక వారు అన్నట్టు ఎంత పెద్ద శత్రువైనా కూడా కనీసం కనపడతారు. సరే, కనపడరు. ఒక్కొక్కసారి ఆయన రాకపోవడం కూడా మంచిది. ఎందుకంటే వస్తే అక్కడికి వచ్చి బాధపడాల్సింది పోయి నవ్వుతారు. అది ఇంకా అవమానకరం. కాబట్టి ఎవరైనా సరే అలాంటి వ్యక్తులను చూసి స్ఫూర్తి పొందొద్దు. అంటే అంతా ఒక నెగిటివ్ మైండ్ సెట్. ఇట్లాంటి మీటింగుల్లో పాజిటివ్గా చక్కగా నవ్వుతూ ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులు నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలంటే చాలా బాధాకరం. మాట్లాడకూడదు కూడా. అదేవిధంగా ఆయన చూస్తే ఒక ప్రజావేదిక కూల్చిపారేస్తారు. ఎవరు? మనం ట్యాక్స్ కట్టిన డబ్బులు అవి. కొంతమంది కష్టాలు పడి కార్మికులు వాళ్ళ చెమట పెట్టి కట్టినటువంటి అది పడగొడతారు. బయటకు వస్తే చెట్లు నరికేస్తారు. చెట్లు ఎవరన్నా, మనం అశోకుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు చెట్లు నరికించిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడండి ఈ ప్రపంచంలో? ఎవరన్నా? ఎక్కడైనా సరే ప్రతి వాళ్ళని కలిసేటప్పుడు చిన్న కుండీలో కూడా మొక్కను తీసుకెళ్ళి ఇస్తారు. నేను ఇది చెప్పాలి, మా ఆఫీస్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వాళ్ళ మదర్ చనిపోతే అమెరికాలో వాళ్ళ మదర్ జ్ఞాపకార్థం 2000 చెట్లు నేను దానం చేశాను వాళ్ళ గురించి. అమెరికాలో ఒక సర్వీస్ ఉంటుంది. ఈ సర్వీస్ ఏంటంటే ఒక థర్డ్ పార్టీ సంస్థ ఎవరన్నా దానం చేయాలి అనుకున్నప్పుడు చెట్లు కూడా దానం చేయొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే చెట్లు లేవో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చెట్లు నాటి వాటికి నీళ్లు పోసి కొన్ని రోజుల వరకు పైకి వచ్చే విధంగా పెంచి అప్పుడు వదిలేస్తారు.
అలాంటి సర్వీస్ ఇండియాలో ఉందని నేను అనుకోవట్లేదు. అలాంటివి కూడా మనం తీసుకురావాలి. ఎందుకంటే నేను గుంటూరు పట్టణంలో కానీ కొన్ని గ్రామాల్లో కానీ చూస్తూ ఉంటే అంత కాంక్రీట్ రోడ్స్ స్లాబ్స్ ఉన్నాయి తప్పించి మొక్కలు తక్కువ ఉన్నాయి. అలాంటివి ఎవరన్నా బిజినెస్ ఐడియా కావాలనుకునే వాళ్ళకి ఇదిగో ఇదే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బిజినెస్ ఐడియా. మీరు చెట్లు ఈ విధంగా నాటే విధంగా చేస్తే ఇలాంటి వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ దాన ధర్మాలు చేసేటప్పుడు కానీ తల్లిదండ్రులు గారు చనిపోయినప్పుడు కానీ ఒక కొత్త వేలో చెట్లు నాటించి కొన్ని రోజులు పెరిగే విధంగా చేస్తే అది అద్భుతమైన బిజినెస్ ఐడియా అవుతుంది. అది అందులో కూడా నేను కీలక పాత్ర తీసుకుంటాను. అలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పడానికి టైం సరిపోదు. కానీ ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. మరి మీకు ఈ దేవాలయాలు 40 ఏళ్ళుగానే ఎప్పటి నుంచో మీ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాలను కూడా ఏదో ఒక కిరికిరి పెట్టేసి వీళ్ళు మనకు ఓట్లేయరు, వీళ్ళని ఎలా భయపెట్టాలి, ఇదే కాదు బిజినెస్లో కమిషన్లు లంచాలు. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తూ ఉంటే రాజకీయాలన్నీ బాగా డబ్బుమయమైపోయినాయి. నేను ఏ ఒక్క పార్టీ గురించి చెప్పట్లేదు, ప్రతి పార్టీలోనూ ఉన్నటువంటి ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. డబ్బు ఖర్చు పెట్టడం, ఆ డబ్బు ఎలా సంపాదించాలి, అదేవిధంగా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే నాకు కూడా తప్పట్లేదు సిస్టంలోకి ఎంటర్ అవడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా ఈ వ్యవస్థని వచ్చే 20-30 సంవత్సరాల్లో మార్చే విధంగా అందులో నేను పాత్ర తీసుకోబోతా ఉన్నాను. ఇది మీరు ఎలా చేస్తామో కూడా మీకు ముందు అర్థమవుతుంది. ఎలా చేస్తాం అనేది మీకు నేను వచ్చిన రోజే చెప్పా. గుంటూరు పేరు ఇండియా మొత్తం మారుమోగే విధంగా నేను చేస్తానని చెప్పాను. నామినేషన్ వేసిన తర్వాత ఈరోజు ఇండియా అంతా గుంటూరు గురించి మాట్లాడుతూ ఉంది ఆల్రెడీ. ఇది వాస్తవం. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూ కూడా ఉంది అంటే అది చూడండి. అది గుంటూరులో పెరిగినటువంటి ఒక వ్యక్తి ప్రతిభ, ఒక సామాన్యుడు అసామాన్య స్థితికి వెళ్తే అలాంటి ఇన్స్పిరేషన్గా ఇంకో 100 మంది మనం ఈ ప్రాంతం నుంచి తయారైతే గుంటూరు అనేది ఒక సువర్ణ యుగంగా వచ్చే 20-30 సంవత్సరాల్లో విరజిల్లబోతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ అని మీకు చెప్తా ఉన్నా. మరి ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబడబోతూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నుంచి. వారికి ఎవరన్నా పొరపాటున ఓట్లు వేయాలనుకునే వాళ్ళు ఒక్కసారి చిలకలూరుపేటలోకి వెళ్ళి వాళ్ళ గురించి కనుక్కోండి. అక్కడంతా కూడా ఒక సిస్టమేటిక్ కరప్షన్ ఉంది. సిస్టమేటిక్ అంటే సిస్టమేటిక్. ఒక ట్రక్కు మట్టి తీసుకెళ్తే 400, లారీ అయితే 1000, గ్రానైట్ కనకపోతే 3000, రేషన్ షాపుల వాళ్ళు నెలకు 15 లక్షలు, సిటీ కేబుల్ వాళ్ళు నెలకి 7.5 లక్షలు. ఒక షాపు, పేదవాళ్ళు షాపులు తీసుకుంటూ ఉంటారు. ఆ షాపులు 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాలి. దానికి 5 లక్షలు ఒక్క షాపుకి. బార్లన్నీ వాళ్ళవే, ప్రతి బార్కి 30 లక్షలు. ఇవన్నీ వాస్తవాలు. ఇందులో నేను చెప్పింది ఒక్కటి కూడా తప్పు కాదు. 5-10 మందిని కనుక్కొని కన్ఫామ్ చేసుకొనే నేను ఈరోజు ఆరోపణ చేస్తూ ఉన్నాను. వాళ్ళు వచ్చి ఈ రోజున ఇక్కడ గెలిస్తే మీరు చూసుంటారు. గుంటూరులో నేను ఫ్లెక్సీలు వేసా, రజనీ గారు ఫ్లెక్సీలు వేసారు. ఇద్దరికి 2 తేడా ఉంది. నేను వేసిన ఫ్లెక్సీలు మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కడైతే మధ్యలోనో పైన ఉండే విధంగా ఒక్కటి కూడా తప్పు చేయకుండా నేను కట్టాను. రజనీ గారు మీరు చూసుంటారు, ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు. ఒక్కదానికి మున్సిపాలిటీ పర్మిషన్ లేవు. కొన్నిటికి ఉన్నాయి, మెజారిటీ వాటికి పర్మిషన్ లేవు. అది చేస్తూ ఉంటే మా వాళ్ళు కూడా వచ్చి అడిగారు, చూడన్నా ఎట్లా పడితే అట్లా వేస్తూ ఉంది, మనం కూడా ఎందుకు వేయకూడదు అని చెప్పి అడిగారు. అడిగితే నేను ఒకటే చెప్పా, ఎదుటివాడు గడ్డి తిన్నాడు కదా అని మనం గడ్డి తినకూడదు. ప్రజలకు ఈ విషయాలు చెప్పి వాళ్ళని ఒప్పించి నీతి ఏది న్యాయం ఏదనేది తెలుసుకునే విధంగా చేయాలి తప్పించి వాళ్ళు చేశారని మనం చేస్తే ఇక వాళ్ళకి మనకి తేడా ఉండదు. అలాంటివన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటారని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు కృష్ణ గారి గురించి మాట్లాడాలి. కృష్ణ గారు మా ఊరు మనిషి. కృష్ణ గారు నేను 25 సంవత్సరాలకి ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాను. 30 వరకు అక్కడే ఉన్నాను. 30 సంవత్సరాల వరకు కూడా మాది పేదరికం ఉన్నటువంటి ఇళ్ళు. ఆ రోజుల్లో మా నాన్నగారు బీఈడీ కాలేజీ పెట్టాలని, ఒక ఊర్లో పెట్టాలని ఆయన కోరుకుంటే ఆ బీఈడీ కాలేజీ గురించి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆ కాలేజీ తీసుకురావడమే కాకుండా బుర్రిపాలెంలో ఉన్నటువంటి ఇంటిని ఆ కాలేజీ కోసం ఇచ్చారు కృష్ణ గారు మాకు. ఎందుకంటే
ఆ రోజు కాలేజీ కట్టాలంటే కనీసం ₹1 కోటి ఖర్చు అయ్యేది. అంత డబ్బు మా దగ్గర లేదు. కాబట్టి అంత సహాయం చేసినటువంటి వ్యక్తి ఆయన మేము ఎప్పటికీ మర్చిపోం. అందుకని ఆయన చనిపోయిన వెంటనే మా బురిపాలెంలో నేను ఎంతో 6 లక్షలు 7 లక్షలు అయింది. ఆయన విగ్రహం బురిపాలెంలో నేను పెట్టించి ఆయన గుర్తుగా. అదేవిధంగా మీరు కృష్ణ గారి అభిమానులు ఎవరైతే, కృష్ణ గారి మనస్సు చాలా అంటే ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అంత స్వచ్ఛంగా ఉంటుంది పాపం ఆయనకి. అలాంటి వ్యక్తికి 1 కాదు 2 విగ్రహాలు కావాలన్నా మీరు అడగండి, నేను పెట్టిస్తాను. మీకు ఎక్కడ కావాలన్నా చెప్పండి, నేను చేపించి పెడతాను. అందులో ఎటువంటి వెనకడుగు వేసేటువంటి ప్రశ్న లేదు. ఆనందంగా చేస్తాం. ఇవి కాకుండా మీరు కన్యకా పరమేశ్వరి ఆలయం గురించి మీకు ఇష్యూస్ ఉన్నాయి. లాస్ట్ 1 yearలో అవన్నీ తీసుకెళ్లారు. నజీర్ గారితో మాట్లాడాను. ఇదంతా సాధ్యం అవుతుంది, మనం చేయగలమని చెప్పారు. నేను ఇంకొకసారి కూడా కన్ఫర్మ్ చేసుకుంటా. అది కనుక మా పరిధిలో ఉండి ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో కనుక మేము చేయగలిగితే కోర్టుల ప్రభావం లేకుండా తప్పకుండా అది నీతి నిజమైందైతే తప్పకుండా అది మీకు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇవే కాకుండా మీరు చేసుకునేటువంటి బిజినెస్లు వేటికి కూడా ఎవ్వరు కూడా అవినీతి పరంగా లేకుండా చేసే బాధ్యత నాది. ఒక ఆన్లైన్లో మై గుంటూరు ఎంపీయో గుంటూరు ఎంపీ 2 రిజిస్టర్ చేసాం. ఇవి కాకపోతే ఇంకో కొత్త పేరుతో ఒక వెబ్సైట్ పెడతాం త్వరలో. అక్కడి నుంచి మీరు ఏ కంప్లైంట్ ఉన్నా, మీకు ఏ అధికారి కానీ ఎవరైనా సరే అవినీతి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మీరు మమ్మల్ని డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు మీ సెల్ ఫోన్ నుంచి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అవినీతి లేకుండా మీకు మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, ఇలాంటి బేసిక్స్ అన్నీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా మీ పిల్లలకి కానీ ఇంకొకరికి కానీ ఒక ఇన్స్పిరేషనల్గా, వాళ్ళకి కావాల్సిన మెంటర్గా, వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు తెప్పించే పనిలో కానీ, ఇండస్ట్రీస్ తీసుకొచ్చే విధంగా కానీ, ఏ విధంగా అయినా సరే మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మనస్ఫూర్తిగా చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు. నేను ఏది ఆశించి రాలేదు. మీ అందరికీ తెలుసు, అఫిడవిట్లో చూపించాను. నాకు డబ్బు అవసరం లేదు, దాని మీద ప్రేమ లేదు. మీరు ఇందాక ఆ ఫోటో చూస్తూ ఉంటే చూశారు కదా, చక్కగా రోజు సూట్లు వేసుకొని ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఇప్పుడంతా వైట్ షర్ట్లోకి వచ్చేసా. ఈ కాస్ట్ కూడా చాలా తక్కువ కాబట్టి రోజు భోజనం కూడా ఎక్కడో చోట ఫ్రీగానే పెడుతున్నారు, భోజనం ఖర్చులు కూడా. ఏదేమైనప్పటికీ ఇలా చక్కగా మీరందరూ ఆనందంగా ఉండే విధంగా అందులో నా పాత్ర ఉంటుందని తెలియజేసుకుంటూ ఇంత అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.